కంటిన్యూషన్ అండి. మరి యోసేపు ఆ విధంగా ధాన్యమును దేవుడిచ్చినటువంటి మరి జ్ఞానముతో మంచిగా నింపి పెట్టినాడు. అదే విధంగా మనము కూడా దేవుడు దొరుకు కాలంలోనే జీవాహారము నేనే అన్నాడు కదా! యోహాను 6:47, 51లో కూడా మనం చూచినట్లయితే జీవాహారం నేనే, ఎవడు ఈ ఆహారం భుజింతే వాడు ఎల్లప్పుడూ జీవించును అని అన్నాడు కదా! మరి ఆ విధంగా ఎప్పుడు జీవించేటటువంటి ఆహారం ఈ రోజుల్లో సమృద్ధిగా ఇసుక కంటే అత్యధికంగా దొరుకుతుంది. అంటే విస్తారమైనటువంటి ఈ పంట, మన వాక్యం అనే పంట మరి దొరుకుతుంది. ఇప్పుడే మనము మన గవినులలో మరి మన హృదయం అనే గవినుల్లో మనం దాచి ఉంచినప్పుడు కరువు కాలంలో అది మనము ఆత్మీయంగా చనిపోకుండా మనకి ఉపయోగపడుతుందండి. దాన్ని మనం ధ్యానిస్తూ భుజించొచ్చు. అప్పుడు మనము మరణించము. దేవునికి స్తోత్రం.